జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశంలో మూడో తరం నాట వారసుడు. ఎన్టీఆర్ లెగసీని మూడో తరంలో ముందుకు తీసుకెళ్తున్న నటుడు తారక్ మాత్రమే అన్నది జగమెరిగిన సత్యం. మంచి ఆహార్యం, వాగ్దాటితో ఎక్కడైనా దూసుకెళ్లే తత్వం ఆయన సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసినోడు జూనియర్ ఎన్టీఆర్. అలాంటి తారక్ ఇప్పుడు ఒక విషయంలో మల్లగులాలు పడుతున్నారు. తాతగారి శత జయంతి వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో ఇప్పుడు కార్యక్రమానికి వెళ్తారా లేదా అన్న చర్చ నడుస్తుంది. డైలమాలో జూనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఆహ్వానం. శత జయంతి ఉత్సవాల రోజే ఎన్టీఆర్ బర్త్డే. మాల్దీవుల పర్యటనకు ప్రిపేర్ అయిన జూనియర్. వ్యూహాత్మకంగా వ్యవహరించిన చంద్రబాబు. తారక్ వస్తే మహానాడుకు ఆహ్వానించే పనిలో బాబు. ఏపీలో మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు కీలకం. ఒక రకంగా జీవన్మరణ సమస్యే. అందుకే చంద్రబాబు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ప్రత్యర్థులకు అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతమవుతున్నాయి. ఇటీవల సత్ఫలితాలనిస్తున్నాయి. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం, తర్వాత జనసేనతో పొత్తు కుదిరిన సంకేతాలు, బీజేపీ మెత్తబడడం వంటివి కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారికంగా పొత్తుల ప్రకటనకు సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా నందమూరి కుటుంబ సభ్యులను సైతం తన దారిలో తెచ్చుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మే నెల కీలకం. ఇదే నెలలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలతో పాటు మహానాడు నిర్వహిస్తున్నారు. పొత్తులపై కీలక ప్రకటనలు చేయడంతో పాటు పార్టీలో చేరికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వెళ్లిన చాలా మంది నేతలు తిరుగుముఖం పట్టనున్నారు. వారందరూ ఎప్పటి నుంచో టచ్లోకి రాగా మహానాడు నుంచి పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. నందమూరి కుటుంబం మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా నందమూరి కుటుంబం రాజకీయంగా ఈసారి యాక్టివ్గా కనిపిస్తుంది. చంద్రబాబుకు మద్దతుగా పలు సందర్భాల్లో బయటకు వచ్చారు. తాజాగా చంద్రబాబు గుడివాడ పర్యటన సమయంలో నందమూరి రామకృష్ణ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే రోడ్ షోలో నందమూరి రామకృష్ణను ముందుంచారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు దాదాపు నందమూరి వంశానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆహ్వాన కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆహ్వాన పత్రికలు అందించారు. కుటుంబ సభ్యులందరికీ వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరికి సైతం ఆహ్వానం అందించారు. అటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులకు ఇన్విటేషన్స్ ఇచ్చారు. శకపురుషుడు సాబునీర్ జైహో ఎన్టీఆర్ వెబ్సైట్ ను ఆవిష్కరించనున్నారు. కొద్ది రోజుల కిందట విజయవాడలో సైతం వేడుకలు నిర్వహించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ని పిలవకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈసారి అటువంటి విమర్శలు రాకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం పంపించారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూపంలో సినీ గ్లామర్ ఉంది. అయినా సరే నందమూరి అభిమానుల్లో భిన్న వాతావరణం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఎన్నికల ముందు వారిని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. అదే రోజు హైదరాబాద్ లో శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తారక్ మాల్దీవుల పర్యటనకు వెళ్తున్నారు. వీలైనంత వరకు హాజరవుతానని చెప్పుకొస్తున్నారు. ఈ సమయంలో తారక్ ను ఆహ్వానించడం ద్వారా ఒక విధంగా ఇరకాటంలోకి నెట్టారనే వాదన ఉంది. ఒకవేళ తారక్ హాజరైతే మాత్రం వెనువెంటనే మహానాడుకు సైతం రప్పించే చతురత చంద్రబాబుకు ఉంది. కానీ ఈ డైలమాను దాటుకుని జూనియర్ ఎలా ముందుకెళ్తాడో చూడాలి మరి.